ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు ప్రయాణిస్తుంది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడసాగాయి. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఇవాళ రేపు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది. నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వెస్ట్ చర్చి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు భారీగా చేరడంతో పోలీసులు వన్ వేలో వాహనాలకు అనుమతులు ఇచ్చారు. రైట్, ఇక వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చంద్రు, ఏదైతే వరుసగా వస్తున్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫాను కారణంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల మీద ప్రభావం అధికంగా చూపుతోంది. ప్రధానంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ లేదంటే ప్రాజెక్టులన్నీ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండి గేట్లు ఎత్తి నీటిని బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వర్షాలు వచ్చి గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులన్నింటినీ క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చెరువులు అలాగే ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ అధికారులు తెలుసుకుంటూ జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. వాళ్ళు అందించే సమాచారం ఆధారంగా ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విధంగా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. అలాగే పోలీస్ యంత్రాంగాన్ని కూడా అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడైనా సరే రోడ్డు మీదకి నీళ్లు ప్రవేశిస్తే అక్కడ ఎవరు ప్రజలు రోడ్డు దాటకుండా అక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అట్లాగే ఎవరైనా సరే ప్రజలు సహజంగా కానీ దాటే పరిస్థితుల్లో నీరు ఉంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఆ మేరకు మనకు సతివేడు, కాళహస్తి నియోజకవర్గాలలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మొత్తం ఏదైతే నీళ్లు రోడ్డు మీదకి వచ్చి ప్రవహిస్తున్నాయో ఆ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ ప్రజలని ఎవరు రోడ్డు దాటకుండా కూడా వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉన్న ప్రాంతాల్లో కూడా నీరు పెద్ద ఎత్తున చేరిపోవడంతో ప్రజలు ఎవరు ఆ ప్రాంతాలలో లోపలికి నీళ్ళలోకి దక్కకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తిరుపతి నగరంలోని కొన్ని ప్రాంతాలలో పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పాల్సింది. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.